హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో, కేంద్రంలో, దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు లేదా ఇతరత్ర పరిణామాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్ గారు. నమస్తే అండి. నమస్తే. ఈవేళ బీహార్ ఎన్నికలు అనేటటువంటిది అతి పెద్దదైనటువంటి చర్చకి తావిచ్చేది. అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా 130 నుంచి 150 మధ్యన హైయెస్ట్ 165 చూపించారు. అట్లాంటిది ఏకంగా 200 దాటడం. అలాగే నెక్ టు నెక్ ఫైట్ అన్నటువంటిది యాక్సిస్ మై ఇండియా, ప్రదీప్ గుప్తా లాంటి వాళ్ళు కూడా చూస్తే ఏకంగా అసలు అటు పక్కన పోటీనే లేకుండా కేవలం ఇవాళ ప్రతిపక్ష హోదాకు కావాల్సిన 10% సీట్లు మాత్రమే సాధించే పరిస్థితి రావడం, దీన్ని ఎలా చూడాలి? సరే, ఇప్పుడు ఇక్కడ ఈ ఎన్నికల్లో 4వసారి మళ్ళీ నితీష్ కుమార్ అవకాశం రావటం అన్నది సహజంగా 2 సార్లు కంటిన్యూగా ఎవరు అధికారంలో ఉన్నా ఖచ్చితంగా నెగిటివ్ ఓట్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇది 4వసారి కూడా అవకాశం వచ్చింది అన్నప్పుడు ఆ నెగిటివ్ ఓటు ఏమైపోయింది, మరి ఎందుకు మళ్ళీ రాగలిగినరు? రావటం కూడా గతంలో కంటే ఎక్కువ సీట్లు రావటం, అటు బీజేపీకి కానీ ఇటు నితీష్ కుమార్ పార్టీకి కానీ జేడీయూకి కానీ. అంటే విశ్లేషించుకోవాలనుకుంటే ప్రభుత్వ వ్యతిరేకత తగ్గిందా అని అనిపించక తప్పదు. వ్యతిరేకత అనేది పెరగాలి కానీ పెరగలేదు. దానికి కారణాలు ఏంటి అనేది కొన్ని నేను తెలుసుకున్నప్పుడు, ప్రత్యేకించి మహిళా ఓటర్లు ఆకర్షితులు అయ్యారు. పోలింగ్ లో 62% మాత్రమే పురుషులు పాల్గొంటే 72% పైన మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే మహిళల శాతమే 10% ఎక్కువ ఉంది. సరే, ఆ 10% చాలు. సరే, వాళ్ళు ఎందుకు అట్రాక్టివ్ అయ్యారు అంటే ఇక్కడ ముందు దౌర్జన్యాలు, బెదిరింపులు ఇవన్నీ ఎక్కువ. అక్కడ వాటిని పూర్తిగా కంట్రోల్ చేయటం ఒకటి, వాళ్ళ కళ్ళ ముందర దౌర్జన్యాలను తగ్గిపోవటం. రెండోది, ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యము ఒకరోజు కాకపోయినా ఆల్టర్నేట్ రోజైనా కూడా కల్పించడము. తర్వాత గ్యాస్ బండలు ఇవ్వటం. ఇప్పుడు అక్కడ బిలో పావర్టీ 40% ఉంది. సో అంటే దాదాపు అన్ని కుటుంబాలకు ఈ గ్యాస్ బండలు ఫ్రీగా లభించాయి. తర్వాత స్కూల్స్, ఎడ్యుకేషన్, హెల్త్, దీని మీద కూడా దృష్టి పెట్టారు. కాకపోతే ఇవన్నీ పెద్దగా ప్రచారంలోకి రాలేకపోయినాయి. కానీ పిల్లలు అక్కడ చదువుకోవడానికి చాలా డిస్టెన్స్ లో స్కూల్స్ ఉండేటివి గతంలో. ఇప్పుడు అక్కడ కూలి పనుల మీద బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు, భర్తలు చాలా మంది భార్యలు పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారు. ఫ్యామిలీని తీసుకెళ్లేది చాలా తక్కువ మంది. సో వీళ్ళు ఒంటరిగా ఉంటూ పిల్లల్ని చదివించుకోవడము ఇవన్నీ చేయాలి. వాటి సౌకర్యాలు కూడా మెరుగుపరిచారు. రెండోది, ఎన్నికల ముందు సరే షెడ్యూల్ వచ్చినా కూడా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వడంతో ప్రతి మహిళకు 10,000 రూపాయలు అకౌంట్లో వేశారు. సో ఇవన్నీ వాళ్ళు ఏంటంటే, చాలా మంది ఇంటర్వ్యూలు కూడా చూశాను, మహిళలు ఎందుకు మీరు ఓటేశారు అంటే, అసలు మోడీ గారే మాకు దేవుడు, మోడీ గారిని చూసి మేము వేశాము, మాకు ఇన్ని సౌకర్యాలు ఎప్పుడు లేవు, ఇప్పుడు కల్పించారు. అక్కడ నితీష్ కుమార్ పేరు ఎక్కడ రావడం లేదు, మోడీ గారి పేరే వస్తున్నది. ఇన్ని సౌకర్యాలు మాకు కల్పించారు, భద్రత ఉంది, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఒకప్పుడు వెళ్ళే వాళ్ళు కాదు, దగ్గరలో స్కూల్స్ వచ్చాయి, హెల్త్ పరంగా కూడా హాస్పిటల్స్ వచ్చాయి, అన్నిటికీ మించి టాయిలెట్స్ కట్టించడం ఫ్రీగా. అది కూడా అసలు ఎంత ఘోరంగా అక్కడ ఉంటుందంటే, మహిళలు బయటికి పోవాలంటే అలాంటి
పరిస్థితి నుంచి కూడా వాళ్ళు బయటపడ్డారు. ప్రతి ఇంటికి టాయిలెట్స్ కట్టించారు. ఇవన్నీ కూడా పనిచేయటం వల్లనే నీకు దాదాపు 9 నుంచి 10% మహిళా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో దాని వల్లనే ఈ అవకాశం. సరే అన్ని ఇప్పుడు గెలవడం అన్నది 100 ఓట్లతో గెలిచినా గెలిపే, లేదు 30,000తో గెలిచినా గెలిపే. పర్సెంటేజ్ మార్జిన్ ఇప్పుడు ఈ విడిపోయిన తర్వాత సరే బీజేపీకి 21% వచ్చాయి, బీజేపీ కంటే జేడీయూకి 22% వచ్చాయి. అదే పర్సెంటేజీ లాలు తేజస్వి యాదవ్ కూడా వచ్చాయి. అయినా కూడా 25 సీట్లకు పరిమితం అయ్యారు అని మనం విశ్లేషణ చేసుకున్నా కూడా ఇక్కడ చాలా మార్జిన్ లో గెలుపొందారు అందరు కూడా. అది నేనైతే అనుకుంటున్నాను ఈ మహిళా శక్తినే వాళ్ళని కాపాడిందేమో, లేకుంటే ఓడిపోయే పరిస్థితి ఉంది అని వాళ్ళ మీద బాగా దృష్టి పెట్టారు. అనుకోకుండా సైలెంట్ ఓటర్స్ వాళ్ళు. ఇప్పుడు దౌర్జన్యాలు అనేది ఎంతవరకు తగ్గి ఉంటాయి అంటే కొంతవరకు భయంతో ఉన్నారు, కానీ అవకాశం వస్తే దౌర్జన్యాలు చేస్తారు. ఇక్కడ మీరు మనం డాటా అక్కడికి వెళ్ళి తీసుకున్నప్పుడు ఇవాళ హత్యలు కానీ మహిళల మీద దాడులు కానీ పర్సెంటేజ్లో దేశవ్యాప్తంగా నంబర్ 1లో ఉంది బీహార్ ఇప్పటికి కూడా. అక్కడ దాదాపు 80,000 మందికి తుపాకీ లైసెన్సులు ఉన్నాయి. అందులో 90% మంది ఈ తేజస్వి యాదవ్ పార్టీకి చెందిన వాళ్ళే. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు లైసెన్సులు ఇచ్చినట్టు. అదమంటే తుపాకులు పెట్టి కూడా బెదిరిస్తారు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో అన్ని కలిసి వచ్చాయి. మహిళా ఓటర్ల శాతం పెరగటం వల్లనే ఈ రిజల్ట్ రాగలిగింది. అది కూడా మోడీ గారి ప్రపంచం. ఆయన కూడా అక్కడ పర్యటన చేయటం, ప్రజలకు కన్విన్స్ గా చెప్పటం, దౌర్జన్యాన్ని అలో చేయము, జంగిల్ రాజు మేము అలవే చేయము అని చెప్పి ఒక హామీ ఇవ్వటం, ఇవన్నీ కూడా మరి పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి కూడా కారణం. లేకపోతే చాలా తక్కువ పర్సెంటేజ్ పోలింగ్ అయ్యేది. అక్కడ 67% అయింది, 50-55 అట్లా జరిగేటివి. సో ఇవన్నీ మనం బేరీజ్ వేసుకున్నప్పుడు ఈ దౌర్జన్యకరమైన విధానాలని రాబోయే కాలంలో ఏ రాష్ట్రంలో కూడా ఓటర్లు అంగీకరించరు అనేది రాజకీయ పార్టీలు తెలుసుకోవాలి ఇప్పటికైనా. అలాగే ప్రజలకు వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో తెలుసుకొని అవి చేయగలగాలి. ఏదో బటన్ నొక్కామంటే డబ్బులు వేసామంటే కాదు. ప్రాక్టికల్గా ఏం ప్రాబ్లమ్స్లో ఉన్నారు, వాటిని ఎలా పరిష్కరించాలి అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. ఇక్కడ మామూలుగా అయితే కనుక ఒకప్పుడు మహారాష్ట్రలో, ఒరిస్సాలో, బెంగాల్లో, బీహార్లో ప్రధాన పార్టీలు, అప్పుడు మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, అక్కడ నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ కావచ్చు, ఇట్లాగా వాళ్ళు లీడ్లో ఉండేవాళ్ళు, శివసేన కావచ్చు, ఇక్కడ నితీష్ కుమార్, వాళ్ళు ఇచ్చిన సీట్లు వీళ్ళు తీసుకోవడం వరకు ఉండేది. ఇద్దరికి సగం సగం సీట్ తీసుకుంటాం. ఈ దఫా ఫస్ట్ టైం జేడీయూని దాటి క్రిందసారి వచ్చిన ఈ దఫా కూడా రావటం, ఈ దఫా చిరాగ్ పాస్వాన్ పోటీ చేసినా కూడా, అంటే ఓవరాల్ గా బీజేపీ భవిష్యత్తులో ఇండివిజువల్ గా ఎదిగేటందుకు ప్లాను ఈ మధ్యలో వేసుకున్నదా, లేదా ప్రజలే ఇస్తున్నారు? ఒకటి, ప్రజాభిమానం ఉందా లేదా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు వాళ్ళ నెట్వర్క్ ద్వారా. ప్రజాభిమానం ఉన్నది అని అనుకున్నప్పుడు ఇండిపెండెంట్ గా ఎదగాలి పార్టీ, ప్రాంతీయ పార్టీల మీద డిపెండ్ కాకూడదు అనేది ఏదైతే పాలసీ ఉందో అది కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా చరిష్యం అని చెప్పి పంచుకున్నారు. ఇప్పుడు 4 సీట్లు ఎక్కువే వచ్చాయి బీజేపీకి జేడీయూ కంటే, బలపడింది. అలాగే పాస్వాన్ సంబంధించి వాళ్ళు 17 సీట్లకు వచ్చే 17 గెలిచారు, ఒకటి కూడా ఓడిపోలేదు వాళ్ళు. అందువలన అది కూడా ఎక్కడ ఏంటి వాళ్ళకి అర్థమైంది ఏంటి, ఇప్పుడు ఆయన పాస్వాను అతను మాట్లాడుతూ మోడీ గారి గురించే చెప్పాడు. బీజేపీ మోడీ గారి పొత్తు వల్లనే సాధ్యమైంది, ఇది ఇలాంటి సాధ్యం కాదు. అందువల్ల ఏంటి ఇక్కడ మోడీ గారి ఇమేజ్
ఏమాత్రం తగ్గలేదు, ఇంకా పెరుగుతున్నది. అది రాబోయే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల్లో కూడా ఆ ప్రభావం చూపుతుంది అని ఒక సిగ్నల్ ఇవాళ ఇచ్చేశారు బీహార్ ప్రజలు, ఓటర్స్, ప్రత్యేకించి మహిళలు ఇచ్చారు. సో అది నడుస్తుంది, ఇంకా ఇప్పుడే ఆగదు అది. పార్టీ ఒకటి ప్లస్ మోడీ గారు, ఈ రెండు కూడా. ఇంకా ప్రాంతీయ పార్టీల హవా మీరు అన్నట్టు తగ్గించుకుంటూ రాకపోతే అది చాలా ప్రమాదకరంగా మారే పార్టీలన్నీ కూడా. ప్రాంతీయ పార్టీ అంటే ఏమిటి? ఆ కుటుంబ పార్టీలుగా అయిపోయాయి. నేను ఉండాలి, లేకపోతే నా తర్వాత నా కొడుకు రావాలి, లేకపోతే ఆయన కొడుకు రావాలి, అంతే. ప్రజాస్వామ్యం ఎక్కడుంది అక్కడ ప్రాంతీయ పార్టీల్లో? పోని ఏమైనా అభివృద్ధి వైపు వెళ్తున్నారా అంటే లేదు. ఇవాళ చూడండి, ఎక్కడైనా ప్రాంతీయ పార్టీల వాళ్ళను తీసుకోండి, వేల కోట్లు సంపాదించారు ఆ కుటుంబ సభ్యులు. ఈవెన్ తేజస్వి యాదవ్ కుటుంబం కూడా మనకి ఇక్కడ మనం ఆంధ్రాలో తెలంగాణలో చూసుకున్నాం కూడా. మరి ఏం చెప్పాలి మరి? అలాగే ములాయం యాదవ్ కుటుంబం కూడా అక్కడ ఉత్తరప్రదేశ్లో. మమతా బెనర్జీ ఏదో నీతి నిజాయితీ ఏదో ఆమె ఎలా చూపిస్తున్నది, కానీ ఆమెకు సంబంధించిన బంధువులందరూ కోట్ల రూపాయలు సంపాదించున్నారు ఇప్పటికీ. మరి ఎక్కడ ప్రాంతీయ పార్టీలు అంటే ఆమె అల్లుడు అక్కడ డామినేట్ చేస్తున్నాడు. అంటే అల్లుడు అంటే బంధువు, అంటే ఆమె కాకుండా ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అన్నది ఎదగాలి. ఈ యొక్క అవినీతిని కంట్రోల్ చేయగల శక్తి బీజేపీ ఉంది. ఇవాళ చూస్తాం మన బీజేపీ పాలిత రాష్ట్రాలకే కానీ, లేకపోతే దేశ స్థాయిలో బీజేపీ పరిపాలనలో కానీ ఎక్కడైనా ఒక పెద్ద అవినీతి బయటపడిందా? లేదు కదా. ఒక్కటి కూడా ఎక్కడ కూడా రావడం లేదు కదా బయటికి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఏవో చిన్న చిన్న ఆరోపణలు వస్తాయి, అవి కాదు మేజర్గా. సో రాబోయే కాలంలో ఏంటంటే, ఇప్పుడు దేశంలో కూడా బీజేపీకి ప్రత్యామ్నాయం ఉండాలి. అది ఇవాళ ఉన్నటి పరిస్థితుల్లో కాంగ్రెస్ తప్ప వేరే పార్టీ జాతీయ స్థాయిలో ఏమి లేవు. ఎదగాలని ప్రయత్నం చేసినాయి ప్రాంతీయ పార్టీలు, వాళ్ళ వల్ల కాలే. టీడీపీ ప్రయత్నం చేసింది, కేసీఆర్ ప్రయత్నం చేశాడు, ఇది సాధ్యం కాలేదు. అలాగే ఇతర పార్టీలు కూడా కొన్ని ప్రయత్నం చేశాయి. అయితే మిగిలింది కాంగ్రెస్, బీజేపీని. కాంగ్రెస్ కూడా బలహీన పడుతున్నది వాళ్ళ విధానాల వలన. అతను ఇది ఓట్ల చోరీ అని ఏమన్నా అర్థం పర్థం ఉందా? అది తీసుకొని యుద్ధ మూమెంట్ లాగా చేశాడు. ఎవరు లెక్క పెట్టారు అక్కడ బీహార్లో దాన్ని? అసలు వాళ్ళు లేరయ్యా ఓటర్లే, ఇక్కడ వాళ్ళు తీసేస్తున్నామంటే ఎక్కడో మిస్టేక్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఇంట్లో ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు, ఎక్కడో ఇంకో ఇంట్లోకి పోయినప్పుడు వాళ్ళు ఓటు హక్కు మార్చుకోకుండా ఊరుకున్నారు అనుకోండి, ఆ ఇంటికి ఎన్యూమరేట్ పోయినప్పుడు లేరంటే వాడు లేదంటే రాత్రి తీసేస్తాడు దాంట్లో, అది వేరు. అలాగే బతుకున్నోడు చనిపోయినట్టు అంటే అది కూడా పొరపాట్లు కూడా జరుగుతాయి. ఈ ఇల్లు మారిపోవటం వలన ఏమో చచ్చిపోయాడో తెలియదు అన్నాడు, ఇంకోటి చచ్చిపోయాడని రాసుకుంటాడు, అటు బతికే ఉంటారు ఎక్కడో. కానీ ఇక్కడ ఎక్కడి నుంచో బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి, నేపాల్ నుంచి వచ్చినటువంటి ప్రజలు బతకడానికి వచ్చేవాళ్ళు దొంగ ఆధార్ కార్డులు పుట్టించుకొని ఓటర్ ఐడి, దాని ఆధారంగా ఓటర్ ఐడి కార్డు పొంది వాళ్ళు ఇక్కడ ఓటకు వినియోగించుకుంటారా? ఎంత దేశద్రోహమైన పని ఇది. 65 లక్షల మంది తీసేశారు బీహార్లో. మరి ఎవరు రాలేదే, మా పేర్లు లేవు అని స్పెషల్ రివిజన్లో తీసేశారు కదా. వీళ్ళు ఓటు చోరీ అంటున్నా కూడా వెరిఫై చేసి తీసేశారు. ఒకటే రెండా 65 లక్షలు. మరి ఏంటి అంటే ఆ ఓట్లు ఉంటే ఏమైపోయింది? ఆ పేరుతో ఎవడో ఒకడు ఓటేయడము, నువ్వు గెలవడము. ఒక కాన్స్టిట్యూన్సీలో 10,000 20,000 పెట్టుకుంటారు. ఆ 10,000తోనే తారుమారు అయిపోతుంది రిజల్ట్. ఆ 10,000 మందిని పోయేది నిలబెట్టేది. ఇప్పుడు చూస్తున్నాం కదా, హైదరాబాద్లో జూబిలీ ఎన్నికలు జరిగాయండి. ఎంఐఎం పాకెట్స్ ఉన్నాయి. అసలు ఓటు హక్కు లేనోళ్ళు ఎవరో, అసలు వాళ్ళ కార్డు కూడా లేకుండా ఒక 10 మంది 20 మంది నీ కార్లలో తీసుకొచ్చి లైన్లో నిలబెట్టేసి రీసైక్లింగ్ చేశారు. వాళ్ళ దగ్గర ఏ కార్డులు లేవు, వాళ్ళ దగ్గర ఏమి చూపించలేదు. వాళ్ళు మొత్తం బటన్ నొక్కేశారు అన్ని సాయంత్రం. మరి ఏం చెప్పాలా? ఎక్కడ ఆపారు? ఎలక్షన్ కమిషన్ ఆపించిందా? రాజకీయ పార్టీలు ఆపినాయా? ఎవరు ఆపలేదు. శుభ్రంగా వేసుకున్నారు.
మనం ఎక్కడైతే ఎంఐఎం బెల్ట్ లో ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాలంతా కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిపోయింది. ఎట్లా పెరిగిపోయింది అంటే ఈ రీసైక్లింగ్ వల్ల. ఇది నీకు బెంగాల్లో లేదా? ఇంకా ఎక్కువ ఉంది. అక్కడ బెంగాల్లో ఇంకా ఎక్కువ ఉంది. అక్కడ కూడా ఇప్పుడు స్పెషల్ రివిజన్ పెడతామంటే అపోజ్ చేస్తున్నది ఆమె. అందువల్ల ఈ ఓటు చోరు అనేది ఇప్పుడు ఎవరు గుర్తిస్తారు? మరి ఓటు చోరు అంటే ఎట్లా జరిగింది ఇక్కడ హైదరాబాద్ లో? ఇక్కడ ఆ యొక్క నినాదంతోనే ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. లేకపోతే 6 సీట్లు వచ్చాయి అక్కడ బీహార్లో. చావు ఏదో సామెత చెప్తారు అట్లా. రైట్. ఈ జూబ్లీ హిల్స్ లో అంటే ఇక్కడ ఒకే ఫార్ములా 2 చోట్ల ఇంప్లిమెంట్ చేశారు. ముస్లిం యాదవ యునైటెడ్ అని MY అన్నటువంటి నినాదం అక్కడ తీసుకున్నారు, ఇక్కడ తీసుకున్నారు. ఇక్కడ సక్సెస్ అయింది, అక్కడ ఫెయిల్ అయింది. జూబ్లీ హిల్స్ లో ఎందుకని సక్సెస్ అయింది? జూబ్లీ హిల్స్ లో ఏంటంటే ఎప్పుడైతే ఇప్పుడు ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఒక వ్యూహం ఉండాలి. ఆ వ్యూహం ప్రకారమే పోతే తప్ప గెలవడం అంత ఈజీ కాదు. ఇక్కడ ఖచ్చితంగా ఎడ్జ్ అన్నది బీఆర్ఎస్ పార్టీకే ఉండింది. కారణం ఏంటి? ఒకటి, మాగంటి గోపీనాథ్కు నెగిటివ్ లేదు. 3 సార్లు గెలవడానికి కారణం అదే. ఆయన ప్రజల మధ్యలో ఉంటాడు, బస్సులకి వెళ్తాడు, పేదవాళ్ళ ఇళ్ళకి వెళ్తాడు, వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం అయితే చేస్తాడు, ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఆర్థిక సాయం చేస్తాడు, పెళ్లిళ్ళు ఉన్న సాయం చేస్తాడు, మంచి అందుబాటులో ఉండటం వలన. అది కాకుండా ఆయన కమ్మ సామాజిక వర్గము, ఆ సామాజిక వర్గం ఓట్లు కూడా అక్కడ బాగా ఉన్నవి. అయితే ఈసారి ఏం జరిగింది? ఎందుకు గెలవలేకపోయారు? మొదటి కారణం ఏంటంటే గత ఎన్నికలకు ఇప్పటికీ 1% పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. 47కు 48 అయింది అంతే తప్ప ఎక్కువ శాతం పోలింగ్ జరగలేదు. దానికి కారణం ఏంటంటే ఈ కమ్మ సామాజిక వర్గం అంటే ఆంధ్ర ఓటర్లు ప్రత్యేకించి ఎవ్వరు పోలింగ్ కేంద్రాలకు రాలేదు, ఓటు కూడా వేయలేదు. కారణం ఏంటంటే ఇంటర్నల్ గా వాళ్ళ అసోసియేషన్ మీటింగ్ పెట్టి కొంతమంది కాంగ్రెస్ నాయకులు పంపించి మీరు సైలెంట్ గా ఉండండి, మేము మీకు ఏదైనా హెల్ప్ చేస్తాము అని ఒక భయపెట్టారు. ఫోన్లలో కూడా భయపెట్టారు చాలా మంది. దానివల్ల వాళ్ళు ఏమైంది, అందరు వ్యాపారస్తులు, బిజినెస్లు చేసుకునే వాళ్ళు, కంపెనీలు నడుపుకునే వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, రేవంత్ రెడ్డి విధానం తెలుసు, అతను దొందుడిగా పోతున్నాడు, పగబడతాడేమో అని భయపడ్డారు. భయపడిపోయి అభిమానం ఉన్నా కూడా, మనవాడుని అభిమానం ఉండి ఆయన భార్య ఆమెకు ఓటేయాల ఉన్నా కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేయలేదు 30% మంది. అయిపోయి మైనస్ అయిపోయిందా? రెండోది ఏం జరిగింది? బీజేపీ నెట్వర్క్ సిస్టంలో ఫెయిల్ అయిపోయింది. చాలా చోట్ల ఏజెంట్ లేరు వాళ్ళ పార్టీ వాళ్ళు. వాడు ఏజెంట్గా ఫామ్ తీసుకున్నాడు, అవతల డబ్బిస్తేనో బెదిరిస్తేనో వాడు ఇంటికి వెళ్ళిపోయింది. అందుకని బీజేపీ ఓట్ల శాతం కూడా తగ్గింది. పోయినసారి 25,000 వచ్చాయి, ఈసారి 17,000 వచ్చాయి. అంటే 8,000 ఓట్లు ఎక్కడ పోయాయి? మరి అదే క్యాండిడేట్ కదా. ఆ ఎంఐఎం బెల్ట్ లో ఏది సాయంత్రం పూట 1 గంటలోగానే అన్ని రీసైక్లింగ్ చేశారో అక్కడ తరిమేశారు ఏజెంట్లు. బీఆర్ఎస్ ఏజెంట్లు కూడా కొనేశారు. ఈ 2 కారణాల వలన బీఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పలేదు. బీజేపీ స్ట్రాంగ్ గా కూడా ఉండింటే కనుక కాంగ్రెస్ ఓట్లు చీలేవి. కాంగ్రెస్ ఓట్లు వీళ్ళకి రావాలి. ఇప్పుడు ఏమిటి, వీళ్ళ ఓట్లు ఎవరికి పోయాయి? మరి ఇప్పుడు 8,000 ఓట్లు తగ్గాయంటే ఎవరికి పోయాయి? మామూలుగా బీజేపీకి ఓటేయాలనుకున్నాడు ఎవరికి వేస్తాడు? బీజేపీకే వేస్తాడు, ఇలాంటి వేయకుండా ఇంట్లో కూర్చుంది. అది కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ అయ్యి గెలవని అని చెప్పి, ఎందుకు లోపాయికారిగా వీళ్ళందరికీ సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు. ఇవన్నీ ఈ 3 కారణాల వల్లనే ఓటమి పాలైంది. లాస్ట్ మూమెంట్ చక్రం తిప్పేశాడు ముఖ్యమంత్రి గారు. ఆయన నియోజకవర్గము ఓడిపోతే అవమానం అవుతుంది, పోలీసుల్ని కంట్రోల్లోకి తీసుకున్నారు,
ఎక్కడ పడితే అక్కడ రీసైక్లింగ్ ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటలకు 37% వచ్చేసరికి ఇంకా ఓడిపోతామని అర్థమైపోయింది వాళ్ళు. బీఆర్ఎస్ కూడా అర్థమైపోయింది ఓడిపోతామని. అయితే జూబ్లీ చెక్ పోస్ట్ అటువైపు ఉండే పోలింగ్ కేంద్రాలు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళను రీసైక్లింగ్ చేయకుండా అడ్డుకోగలిగినారు. కానీ ఓల్డ్ సిటీకి అటువైపు వచ్చేసరికి అంటే ముస్లిం మైనార్టీలు ఎక్కువ శాతం ఉన్న పోలింగ్ కేంద్రాల దగ్గర పోయి ధైర్యం చేసి వాళ్ళని ఎదుర్కోలేకపోయారు. వీళ్ళకు కూడా వాళ్ళకు భయపడ్డారు. అక్కడ పోవాలంటే వద్దు, గొడవలు అయితే వాళ్ళు కొడతారు, చంపుతారు అనేటువంటి పద్ధతిని భయపడ్డారు. వాళ్ళు ఎమ్మెల్యేలే పోలింగ్ కేంద్రాలకు వచ్చి రీసైక్లింగ్ చేశారు. కార్ల జీపుల్లో మనుషులు కూర్చోబెట్టుకుని. ఎట్లా గెలుస్తారు చెప్పండి? అలాంటి పోలీసులు ప్రేక్షకులు కూడా చూస్తూ ఉన్నారు. వచ్చారు, మనుషులు దింపారు, లైన్లో నిలబెట్టారు, రీసైక్లింగ్ చేస్తున్నారు శుభ్రంగా. ఇది జరిగింది. రైట్. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సిఐఐ సదస్సు దాదాపు 13 లక్షల కోట్లు, తొలి రోజే మొత్తం కలిపితే ఒక 20 లక్షల కోట్లకు పైన పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడుల వరద సాగుతోంది అన్నటువంటి అంశం మీద ఏమంటారు? ఇప్పుడు పెట్టుబడులు పెడతాము, మేము ఈ పరిశ్రమలు స్థాపిస్తాము, లేదంటే ఈ ఐటీ పరిశ్రమ పెడతాము అని చెప్పి ముందుకొచ్చి కంపెనీలు ఎంఓయు చేసుకుంటున్నారు. మంచిదే. ఎంతమంది పెట్టగలుగుతారు ఎంఓయూలు చేసుకునే వాళ్ళు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఎంఓయూలు చేసుకున్నారు. వాళ్ళందరూ పెట్టలేదే మరి? చేసుకున్న వాళ్ళందరూ లిస్టు దిమ్మని బయటికి పెట్టారేమో. ఇప్పుడు వీళ్ళు చేసుకుంటున్నారు. ఎంతమంది పెడతారు అనేది ప్రాక్టికల్గా మనకు వస్తే తప్ప ఇదేదో పబ్లిసిటీ చూసేసి మురిసిపోతే సరిపోదు. ఇంకోటి ఏం జరుగుతున్నది ఇక్కడ, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం తప్పు చేశాడో అలాంటి తప్పే మళ్ళీ జరుగుతున్నది. ఏంటి అది అంటే, ఏం చేశాడు? హైదరాబాద్ చుట్టూ డెవలప్ చేయడానికి, ఐటీ ఇండస్ట్రీ రావడానికి పర్మిషన్లు ఇచ్చి ఇక్కడ పెట్టి అంటే ఏమైంది? 70% ఈ రెవెన్యూ వచ్చినటువంటి హైదరాబాదు తెలంగాణ పోతుంది, మనమేమో పక్కకి వెళ్ళిపోతుంది. నువ్వు ఇంత డెవలప్ చేసి, ఇంత రెవెన్యూ వచ్చి సిటీని తయారు చేసి ఈ పొద్దు ఏమైపోయింది? అలాగే విశాఖపట్నాన్ని తయారు చేస్తున్నాడు. వాట్ అబౌట్ రాయలసీమ? వాట్ అబౌట్ ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా? నువ్వు రాజధానిని అక్కడ పెట్టినప్పుడు అమరావతి చుట్టూ డెవలప్ చేయి. అది సెంటర్, అందరికీ ఉపాధి కోసం వస్తారు, దగ్గర కాబట్టి వెళ్తారు, బతుకుతారు. నీకు స్థలం లేదా? ఎందుకు లేదు? గుంటూరు టు ఒంగోలు మధ్యలో ప్రభుత్వ ల్యాండ్, ఎంత ల్యాండ్ ఉందనుకున్నావు? ఎందుకు డెవలప్ చేయకూడదు అక్కడ? ఎందుకు ఇండస్ట్రీస్ అక్కడ తీసుకురాకూడదు? ఎందుకు ఐటీ పరిశ్రమలు తీసుకురాకూడదు? అసలు అది నీకు ఎప్పుడు వర్షాలు పడే ప్రాంతము, తుఫాన్లు వచ్చేటువంటి ప్రాంతము ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నది. అది అన్డెవలప్డ్ కానే కాదు. విశాఖపట్నం అనేది విపరీతంగా ఉపాధి అవకాశాలు అక్కడ ఉన్నాయి ఆల్రెడీ. దాన్ని డెవలప్ చేస్తుంటే ఇవాళ రాయలసీమ ప్రాంతం అంతలో నోరెక్కుని ఎదుగుతున్నాడు. ఏంటంటే పేరుకు అదేదో అప్పుడు కియా పెట్టాము, ఇంకోటి ఏదో పెడుతున్నాము వరకొల్లులో అని 2-3 చెప్తున్నారు తప్ప మొత్తం ఒకవేళ ఇవన్నీ అక్కడ రాగలిగితే నేను ఆర్థిక వనరులు పెరుగుతాయి, రాష్ట్రానికి రెవెన్యూ పెరుగుతుంది కాదన్ను. కాకపోతే ఏమైపోయింది? ఒక ప్రాంతానికి పరిమితం అయిపోయాయి కదా అభివృద్ధి అంతా తీసుకెళ్ళి. మరి ఎందుకు వీళ్ళు అక్కడే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకు నువ్వు అమరావతి పెట్టావు? అక్కడ 33 ఎకరాలు తీసుకున్నావు, ఇంకా ఈ 30 ఎకరాలు సేకరించాలంటున్నావు. మరి అక్కడ ఏదైనా ఒక సిటీ అన్నది ముందేం చెప్పారు? బ్రహ్మాండంగా అక్కడ ఒక సిటీనే తయారు చేస్తాము అమరావతిని అన్నారు. సింగపూర్, మలేషియా లాంటి సిటీలు తయారు చేస్తాము. ఇవాళ ఏం చెప్తున్నారు? విశాఖపట్నం సింగపూర్, మలేషియా కావాలని మాట్లాడుతున్నారు. మరి ఎందుకు స్ట్రాటజీ మార్చాడో ఆయనకి తెలియదు. ఖచ్చితంగా అసంతృప్తి అయితే ఈ ప్రాంతాల్లో వస్తుంది. సరే, అవన్నీ రావద్దు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఓయూలు చేసుకుంటానే రావద్దు. ఎన్ని అడ్డంకులు వస్తాయో, ఎన్ని ఇబ్బందులు వస్తాయో మళ్ళీ ఆలోచనలో పడతారు. ప్రస్తుతానికి ఏది ఇన్ఫ్లుయెన్స్ పలుకుబడి పనిచేస్తుంది కాబట్టి వస్తారు, కూర్చుంటారు, కాగితం ఏదైనా రాసుకుంటారు. అందరికి భూములు ఇప్పుడు ఎవరో నేను ఈ మధ్య ఒక ఆయన చెప్తుంటే విన్నా. ఒక పరిశ్రమ విశాఖపట్నంలో ఫస్ట్ వీళ్ళు అధికారంలోకి వస్తానే భూములు ఇచ్చేశారట. 22 ఎకరాలు వెళ్తారు. సంవత్సరం దాటిపోయింది, అక్కడ ఒక ఇటుక కూడా వేయలేదంట. ఖాళీ బోర్డు పెట్టుకొని కూర్చున్నారు. ఒక్క ఇటుక కూడా వేయలే.
అట్టనే ఉంది, ఎట్టుండే స్థలం అట్ట. శుభ్రంగా స్థలాలు లాగేసుకొని ఆ రేట్లు పెరిగిపోతే వాటిని అసెట్ లాగా పెట్టుకొని వాటి మీద లోన్లు తెచ్చుకొని ఇంకో సైడ్ ఎక్కడన్నా తీసుకెళ్లి దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారో తెలియదు. ఏమని చేస్తారు పరిశ్రమదారులు, వాళ్ళ ఇష్టం. కంట్రోల్ ఉందా? కంట్రోల్ ఉండదు. వీళ్ళకి కంట్రోల్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు వీళ్ళు ఆశించకపోతే కదా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఆశిస్తారు. మీకేదో సాయం చేసినాం కదా మీరు ఊరుకోండి అంటే ఊరుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ నాకు విచిత్రం ఏమనిపిస్తున్నదంటే, ఎందుకు జనసేన కానీ బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఆమోదిస్తున్నారు అంటే భజన చేస్తున్నారు అనాలి ఒక రకంగా. ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు ప్రశ్నించే బాధ్యత ఎవరిది ఇవ్వాలా? 11 సీట్లు ఉన్నాయి, ఆయన ప్రతిపక్ష హోదా లేదు, ఆయన ప్రశ్నించిన విలువ లేదు అని అనుకున్నప్పుడు మీరు కేబినెట్ మీటింగ్ లో అయినా ప్రశ్నించాలి. లేకపోతే ఈ అన్ని ప్రాంతాల అభివృద్ధి సమానంగా చూడాలి అనేటువంటి కోసం. అరే తిరుపతి ఏమండి, తిరుపతి చుట్టుపక్కల కోడూరు అటువైపు బ్రహ్మాండమైన ల్యాండ్ ప్రభుత్వ భూములను వృధాగా పడి ఉన్నాయి. మీరు అక్కడెందుకు డెవలప్ చేయరండి? అక్కడెందుకు ఐటీ పరిశ్రమలు రావు? చేస్తే రాయలసీమ అంతా బాగుపడతారు కదా, అందరికి అందుబాటులో ఉంటుంది కదా. ఉద్యోగాలు, పిల్లగాలపై ఉద్యోగాలు చేసుకోవడానికి, ఇళ్ళ ఇంటికి పోవడానికి రావడానికి ఉంటుంది కదా. అదిగా పుణ్యక్షేత్రము. ఎవరైనా పరిశ్రమ పెట్టేవాడు పుణ్యక్షేత్రంలో నేను పెట్టను అనలేడు, సెంటిమెంట్గా కూడా వస్తారు. ఆ సెంటిమెంట్ ఉన్నోళ్ళు కూడా దాన్ని చేయడం లేదు. ముందు ఏదో పేరుకు 1, 2 చెప్పేసుకొని వదిలేస్తున్నారు. మన సొంత జిల్లా అంటాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. తిరుపతి ఎట్లా మర్చిపోతున్నాడండి? ఈక్వల్గా నువ్వు చెయ్యి. ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా అటు అయిపోయింది. ఏంటి ఉత్తరాంధ్ర అంటే డెవలప్మెంట్ లేదు. ఓకే, ఎంతవరకు లేదు? మరి రాయలసీమ ఉందే? ఇది అలాంటిదే కదా చెప్పుకోవడానికి. అక్కడ శ్రీకాకుళము గిరిజన ప్రాంతాల్లో మాత్రమే డెవలప్మెంట్ లేదు, వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయాలి, ఒప్పుకుంటాం. విశాఖపట్నం డెవలప్మెంట్ ఏంటండి? ఆల్రెడీ డెవలప్ అయ్యే ఉంది అక్కడ. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో లివింగ్ కాస్ట్ హైయెస్ట్ ఎక్కడ? విశాఖపట్నం హైయెస్ట్ లివింగ్ కాస్ట్ అక్కడ. అంటే డెవలప్ అయింది కదా దాని అర్థం. దాని మీదనే దృష్టి పెడుతున్నారు. మరి ఏంటి దాని వెనక ఏమి ఆలోచన ఉందో మరి ఏంటో నాకైతే ఇంకా కొంత సమాచారం అయితే లేదు. అంటే రాయలసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున సోలార్, విండ్ పవర్, అట్లాగే అక్కడే డ్రోన్ సిటీ, అక్కడే మన శాటిలైట్ సిటీ, ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు కూడా అక్కడే, అవన్నీ కూడా అక్కడికే వస్తున్నాయి సీమకి అన్నదే ఈ ఒప్పందాల్లో ప్రధాన అంశం. ఇప్పుడు సోలార్ ప్రాజెక్టులు రావటం వలన ఏంటి ఎన్విరాన్మెంట్ ఏంటి, అలాగే పవర్ ప్రాజెక్టులు రావడం వల్ల ఎన్విరాన్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. అవి కాదు కదా. ఏముంటుంది వాటితో ప్రాబ్లం? ఏ బొగ్గుతో అయితే ప్రాబ్లం, నీకు సోలార్ వాటితో ఏ ప్రాబ్లం రాదు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ తక్కువ. పవర్ ప్రాజెక్ట్ ఎంతమంది ఉద్యోగులు కావాలా? సోలార్ ప్లాంట్కి ఎంతమంది ఉద్యోగులు కావాలా? ఎండలో పెట్టేస్తారు, ఒకరు ఇద్దరు ఆపరేట్ చేస్తుంటారు. వాళ్ళంటే 10 మంది ఉంటారు అంతే. అలా కాదు కదా. ఒక పెద్ద పరిశ్రమ వస్తేనో, ఒక ఐటీ ఇండస్ట్రీ వస్తేనో ఒక 400, 500, 1000 మందికి ఉపాధి దొరుకుతుంది. వాటిలో ఏం దొరుకుతుంది? రైట్. ఫైనల్ గా ఒకటి చెప్పండి. పరకామణి ఉదంతంలో ఏవిఎస్ఓ అని విచారించడం, ఆ సందర్భంగా ఆ ఏవిఎస్ఓ చనిపోవడం, ఇప్పుడు పోలీస్ అధికారిగా ఉన్న వ్యక్తి, దాంట్లో మీరు చంపారంటే మీరు చంపారంటాం, ఇదొకటి నడుస్తోంది. అట్లాగే తిరుమల లడ్డూ కల్తీకి సంబంధించినటువంటి అంశంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినాయి అన్నటువంటి పాయింట్ నడుస్తుంది. ఈ రెండింటిని ఎలా చూస్తారు? ఇప్పుడు కల్తీ వేరు, కృత్రిమ నెయ్యి తయారు చేయడం వేరు. కల్తీ జరిగిందంటే అది ఒక రకం. అంటే ఉన్న నెయ్యిలో వేరే పదార్థాలు కలిపి 5 కేజీలు 10 కేజీలు చేయడం, దాన్ని కల్తీ అంటారు. అసలు ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు బట్టి, లేదా వీడియో అంటే టీవీలలో చూస్తున్న బట్టి, కల్తీ కాదు కృత్రిమంగా తయారు చేశారు అంటే పాలే లేకుండానే నెయ్యిని తయారు చేశారు అని కదా. అదైతే మహా ఘోరమైనటువంటి అపరాధం, ఘోరమైనటువంటి అంశం.
అది వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఆడు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాని మీద చర్యలు తీసుకుని తీరాలి. ఆ విషయంలో మాత్రం సరే. ఇప్పుడు ఆ, అది జరుగుతున్నది ఇన్వెస్టిగేషన్. మరి ఏం తెలుస్తారు ఏంటి? ఇప్పుడు ధర్మారెడ్డి కూడా మరి ఏదో వాస్తవాలు చెప్తున్నాడు, అతను కూడా మారిపోయాడు అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు మారిపోయాడు, ఏం చెప్పాడు, లోపల కొన్ని ఊరికే లీక్ అవుతున్నాయి కానీ అసలు విషయాలు తెలియదు. ఏం జరుగుతుంది, నా మీద ఒత్తిడి వచ్చిందని చెప్పాడని అంటున్నారు. ఒకవేళ ఒత్తిడి అంటే ఎవరు చేశారు, చైర్మన్ చేశారా అని కూడా అడిగినట్టుంది. కాదు, ఇంకా పై వాళ్ళు అన్నాడు అని వస్తున్నాయి వార్తలు. ఇవన్నీ ఏంటంటే టీవీ ఛానల్స్ లో సృష్టించి వస్తాయి. కానీ రేపు పొద్దున ఏదైనా అరెస్ట్ చేసి రిమాండ్ పంపినప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో వచ్చేవి అయితే ఉంటాయో అవి కొంచెం మనం జెన్యూన్ గా తీసుకోవచ్చు. వాళ్ళు రాశారు ఆ ఇన్వెస్టిగేషన్, అవి కూడా నిలబడతాయో తెలియదు. ఎందుకంటే రేపు పొద్దున కోర్టులు ఏం చెప్తారు, నన్ను బలవంతం పెట్టారు, కొడతామన్నారు, అందువల్ల భయపడ్డాను, వాళ్ళు ఏదో రాశారు, నేను సంతకం పెట్టాను, అలా జరిగింది, అది కాదు అంటే రేపు జడ్జి ముందు చెప్పారనుకోండి, కేసు నిలబడతాదో కూడా లేదో కూడా తెలియదు. కాకపోతే ఏంటంటే కల్తీ జరిగిందా కృత్రిమంగా తయారు చేసారా అన్నది ఇప్పుడు అక్కడ దొరికినటువంటి రైట్ వాళ్ళ యొక్క నెట్వర్క్లో అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్లు ఇవన్నీ సీజ్ చేశారు, ఫోన్లు సీజ్ చేశారు. వాటిల్లో ఏమన్నా కొంత కాన్వర్జేషను అలాగే కొనుగోళ్లు ఇవన్నీ వస్తాయి, ఏ ఏ పదార్థాలు కొన్నారు అని వాళ్ళు తయారు చేసేవారు. దాన్ని బట్టి నిర్ధారణ జరిగే అవకాశం ఉంటుంది, అది కృత్రిమమా లేకపోతే కల్తీనా అని. సో శిక్ష పడే అవకాశం కూడా రావచ్చేమో నేను అనుకుంటున్నాను. మనం ఎవరు ప్రెజర్ ఉంది అంటే ఎవరు ఎక్కడ నిలబడతారు, ప్రెజర్ ఉంది అంటే ఎవరు ఒత్తిడి చేశారంటే ఎవరైనా బుద్ధున్నోళ్ళు ఎవరైనా కల్తీనే చేసింది కొనుక్కో నువ్వు లడ్డు తయారు చేయండి అని బుద్ధునుడు కూడా చెప్పాడు. ఎంత పనికమాల రాజకీయ నాయకుడు అని చెప్పడు, నేనైతే అలాగే లేకపోతే కృత్రిమని తయారు చేస్తున్నారు అంటే అదే ఉండని లేండి అని ఎవడని అంటాడా? తెలిస్తే తెలియకుండా జరగవచ్చేమో కానీ తెలిస్తే బుద్ధిన వాడు ఎవ్వడాడు, ఎంత నీచ రాజకీయ నాయకుడైనా అన్నాడు ఆ మాట. అంత దుర్మార్గంగా ఏం లేవు మనం ఆంధ్రప్రదేశ్లో. రైట్. ఈ సతీష్ కుమార్ ఎవరైతే ఏవిఎస్ అది పరకామణి కేసుకు సంబంధించి ఉంటారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే పరకామణి కేసులో అతను తప్పు చేశాడు అనేటువంటిది ఆధారాలు దొరికి కేసు పెట్టినప్పుడు టీటీడీ రాజీ పడడం, లోక్ అదాలత్లో ఇప్పుడు నేను దొంగతనం చేశానండి, నేను దొంగతనం చేసింది 10,000 అయితే 10,000కి ఇంకొక 5,000 వేసి ఇస్తాను, నేను పోయి మనం లోక్ అదాలత్తో రాజీ పడదామంటే ఒప్పుకుంటారా ఎక్కడన్నా? అది ఒప్పుకునే పద్ధతేనా అది? కాదు కదా. లోక్ అదాలత్లో రాజీ పడడం అన్నది అది కరెక్ట్ కానే కాదు. దొంగతనం జరిగిన తర్వాత ఆ నేరం రుజువైన తర్వాత అతనికి ఏం శిక్ష పడాలనో అది పడుతుంది అంతే తప్ప దానికి పోయి లోక్ అదాలత్కు పోయి కేసు విత్డ్రా చేసుకొని ఇప్పుడు చూడండి పాపం అతను సరే చంపారో అతను భయపడి సూసైడ్ చేసుకుని ఎవరు తెలియదు, బయటకు వస్తుంది విషయం. కానీ ఒక కుటుంబం ఏమైపోయి అతను చావటం వల్ల ఎవరు ఆ కుటుంబాన్ని రేపు పొద్దున చూసుకోగలుగుతారు? మరి మరి చాలా దారుణమైన అంశం కదా అది. మనుషులు ఎలాంటి వాళ్ళనే కావచ్చు, చంపడం అంటే ఇంకా ఘోరము, ఆత్మహత్య చేసుకున్నాడంటే ఇంకా ఎంత భయపడి ఉంటాడో. ఈ అలాంటి పరిస్థితులు తీసుకురాకూడదు కదా. ఇప్పుడు ఎంక్వైరీ విచారణలు అనేది స్మూత్గా జరగాలి. తప్పు చేసి ఉంటే కనుక నిరూపణ కావాలి, శిక్షలు పడాలి, కోర్టునే శిక్షలు పడతాయి, జరుగుతుంది విచారణ. మనకు అదిరించో బెదిరించో మనము అతను ఆత్మహత్య చేసుకునేటట్టు చేయడం అనేది ఎంత ఘోరమో, ఒక హత్య చేయడం కూడా అంతకంటే ఘోరమైంది. ఈ రెండిట్లో ఏది జరిగింది అనేది అంటే వాళ్ళు ప్రాథమికంగా వస్తున్న దాని సమాచారాన్ని బట్టి ఏంటంటే దెబ్బలు ఉన్నాయి కాబట్టి అతను చంపి ఉంటారు అని. ఇప్పుడు అతను గుంటకల్లో ఎక్కాడు, తాడిపత్రి తర్వాత అసలు ట్రైన్ ఎలా దిగాడు, ఎలా దిగాడు, ఏమైనా తీసుకెళ్లారా అంటే గుంటకల్ తర్వాత తాడిపత్రి ఆగుతుంది ట్రైన్, అక్కడ దింపి ఉండాలి, కిందికి దింపి తీసుకుపోయిండా, లేకపోతే ట్రైన్లో నుంచి దూకిండా? నైట్ టైం దూకుతారా? అంత ఈజీగా దూకడానికి కారణాలు ఏంటి? దూకితే కొంచెం చనిపోతారా? మళ్ళీ
పట్టాల మీద ఎలా వచ్చింది శవము, ఇవన్నీ కూడా విచారణలో తేలాల్సి ఉంది. అందువల్ల ఎవరైనా తీసుకెళ్లి అలా చేశారా అనేది ఒకటి. దూకి వ్యక్తి దూకితే కాళ్ళు చేతులు ఎరుగుతాయి, మళ్ళీ అతనిపై పట్టాల మీద ఎలా పడుకుంటాడు, ఇవన్నీ కూడా విషయాలు బయటకైతే రావాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలతో పాటుగా దేశంలో జరిగినటువంటి తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి రెండవ కోణం.